వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో నిన్న ఒక అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చిందనమాట. ఒక అఫీషియల్ నోటీస్ వచ్చింది. సో నిన్న కొంచెం వర్క్ బిజీలో ఉన్న బట్టి వీడియో తీయలేదు. సో ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మనకు నిన్న అనగా 22 మార్చ్ 2025న ఒక నోటీస్ వచ్చింది మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నుంచి. సో ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యొక్క కీ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అందులో మనకి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని ఎలా రైట్ చేయాలో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. మీకు ఈ అఫీషియల్ నోటీస్ని మన టెలిగ్రామ్ ఛానల్లో రాజా కాంపిటేటివ్ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. సో నేను ఆ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ క్విజెస్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ని అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఒకసారి ఆ టెలిగ్రామ్ ఛానల్ని ఓపెన్ చేసి అందులో ఉన్న డేటాని చెక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ కండి. సో మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నుంచి 2024 మనకి రిలీజ్ అయింది కదా మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అనేది నోటిఫికేషన్ అనేది. సో దానికి సంబంధించినటువంటి మనకు 24 మార్చ్ 2025న అంటే 24 మార్చ్ 2025న మనకి సాయంత్రం 6 గంటలకి మనకు ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కీ అనేది రిలీజ్ అవుతుంది. సో ఆ కీలో మనం ఆ కీని ఎలా చెక్ చేసుకోవాలో మనకు ఆ 24వ తేదీ నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో మనకు ఈ కీని ఎన్ని రోజుల పాటు మనం చెక్ చేసుకోవచ్చు అంటే మనము 29 మార్చ్ 2025న మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. లాస్ట్ డేట్ అనమాట ఇది. సో మనకు మీకు ఆ కీలో ఏమైనా డౌట్స్ ఉంటే కినా అంటే ఏమైనా మిస్టేక్స్ అలా అనిపించింటే కినా మీరు క్వశ్చన్స్ రైట్ చేయొచ్చు అనమాట. మీరు ఎట్లా అంటే దానికి 50 రూపీస్ ఫీజు ఉంటుందన్నమాట. అబ్జెక్షన్ ఫీజు అంటారు దాన్ని. 50 రూపీస్ ఫీజు ఉంటుంది. ఆ ఫీజుని మీరు త్రూ ద బ్యాంక్ అకౌంట్ నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో మీరు అబ్జెక్షన్ చేసిన క్వశ్చన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అయినా వచ్చింటే కినా మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. దాంతో పాటుగా ఆ 50 రూపీస్ కూడా మీకు రిటర్న్ వస్తుందన్నమాట. సో మీరు ఈ అబ్జెక్షన్ను మీ ఓన్గా చేసుకోండి. ఎందుకంటే మీరు ఓన్గా మీ బ్యాంక్ అకౌంట్ నుంచి మాత్రమే చేసుకోండి. ఎందుకంటే ఆ అబ్జెక్షన్ అనేది కరెక్ట్ అవుతుంది కదా మీకు అమౌంట్ అనేది రిటర్న్ వస్తుందన్నమాట. సో మీరు ఎక్కడైనా బయట నెట్ షాప్లో నుంచి అబ్జెక్షన్ రైట్ చేశారనుకోండి, ఆ అమౌంట్లో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు మళ్ళీ వెళ్ళి అడగలేదు కదా. సో ఇట్లా అనమాట. మీరు ఈ అబ్జెక్షన్ని మీ మొబైల్ నుంచి ద్వారా కానీ లేదా మీ పర్సనల్ కంప్యూటర్ కానీ మీకు తెలిసిన వాళ్ళ ద్వారా మాత్రమే ఈ అబ్జెక్షన్ని రైట్ చేసుకోండి. మనకి ఈ ఫీజు పేమెంట్ ఎలా ఉంటుందంటే డెబిట్ కార్డు లేదా యూపీఐ నెట్ బ్యాంకింగ్ ద్వారా ఉంటుందన్నమాట మనకి ఈ ఫీజు పేమెంట్ అనేది. సో ఈ అబ్జెక్షన్ను ఎలా రైట్ చేయాలంటే ఇక్కడ క్లారిటీగా చెప్పారనమాట. మనకు ఆ రోజు అంటే 24వ తేదీన ఈ కీ రిలీజ్ అవుతుంది కదా. సో అందులో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టెప్ బై స్టెప్ ఎలా అబ్జెక్షన్ రైట్ చేయాలని. మనం దాని ప్రకారము అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు అనమాట. సో మనకు ఈ ఆన్సర్ కీ అనేది లాస్ట్ డేట్ ఎప్పటి వరకు చెక్ చేసుకోవచ్చు అంటే మనము మార్చ్ 29న 2025 అంటే మార్చ్ 29వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. మనము ఈ కీని చెక్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట. సో అందరూ మ్యాక్సిమం ముందే చెక్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కినా మన టెలిగ్రామ్ ఛానల్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.